చంద్రబాబు శిలాఫలకాలు వేయడానికే పరిమితం కాకుండా పనులు పూర్తి చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీని కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు శంకుస్థాపనలకే పరిమితం చేయకుండా రాయలసీమ ప్రజలు మభ్యపెట్టకుండా కనీసం ఇప్పుడైనా దాన్ని పూర్తి చేయమని కోరుతా ఉన్నా. నెంబర్ 1. నెంబర్ 2, మన లా మినిస్టర్ ఫరూక్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు గురించి. మరి ఇది ఇంకా ఎన్నాళ్ళు కావాలని నేను అడుగుతా ఉన్నా. 2014 జూన్ 2వ తేదీ నుండి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది, తెలంగాణ ఏర్పడింది. అప్పుడే నువ్వు హైకోర్టు లేదా బెంచ్ ఇక్కడ పెట్టింటే అయిపోయిండేది. నువ్వు 2014 నుంచి 12 ఏళ్ల తరువాత ఫరూక్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేశామని. కాబట్టి ఏమంటే వాగ్దానాలకు పరిమితం కాకుండా వెంటనే దాన్ని మీరు అమలు చేయండి అని చెప్పి అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ, అదేవిధంగా కర్నూలులో హైకోర్టు బెంచ్, ఈ రెండు కూడా కాల పరిమితిలో టైం బౌండ్ ప్రోగ్రామ్గా పెట్టుకొని ఒక 2 ఏళ్ల కాలంలో ఈ రెండింటిని కూడా పూర్తి చేయాలని చెప్పి సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తారు.